మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శంకర భగవత్పాదాచార్యుల వారు జ్ఞాన మార్గావలంబకులు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిజానికి మనం ఇది కావాలి అని అడగలేము. ఎందుకు అడగలేము అంటే ఆయన కొండంత ఇవ్వాలని అనుకుంటే మనం రేగుపండంత మాత్రమే అడగగలం. నిజానికి జగన్నాథుడు ఏమి ఇవ్వగలడు అంటే పక్కన రాధావపురాలింగనసుకో, కాబట్టి ఆయన ఏదైనా ఇవ్వగలడు. అటువంటి పరమాత్మని నేను కేవలం అక్కర్లేని చిన్న చిన్న విషయాల అడిగేది కాదు. అందుకని అంటారు నవై ప్రాధ్యం రాధ్యం నచ భోగి నచ కనకత భోగ విభవే. తర్వాతి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి అంటారు స్వామి జగన్నాథ, ఇంత గొప్పవాడవైన నీ దగ్గరికి వచ్చి నేను ఇది కావాలని అడగను. నవై ప్రాధ్యం రాజ్యం, నాకేదో రాజ్యం కావాలని నేను అడగను. ఎందుకు అడగనంటే అలా అడిగిన వాళ్ళు ఏలేమనుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఇక్కలమున్ భార్గవ. ఇచ్చినవాడు ఎవడో వాడు అమృతత్వ స్వరూపాన్ని పొందాడు తప్ప ఇది నా రాజ్యం ఇది నా రాజ్యం అన్న వాళ్ళందరూ ఏమైపోయారు? రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి శిష్యుడు అడిగాడు, ఏమంటే పరమాత్మ ఎప్పుడు ఈ సృష్టి స్థితి లయలు రాక్షస సంహారం భక్తుల్ని సంరక్షించడం అందులో మూతి బిగించుకుని కూర్చుని ఉంటాడు తప్ప ఎప్పుడైనా నవ్వడానికి అవకాశం ఉంటుందండి అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస అన్నాడు పరమాత్మ ఎప్పుడు పకపకా నవ్వుతూ ఉంటారన్నారు. ఎందుకంటే అంత పకపకా నవ్వడం అన్నారు. ఒరే ఈ భూమిని కొలుచుకుని ఇది నాదన్న వాళ్ళు కొన్ని కోట్ల మంది వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లారేటప్పటికి కొలబద్దలు పట్టుకుని 500 గజాలు నావి 400 గజాలు నావి ఎకరన్నాది అని మళ్ళీ వీడు కొలుచుకుంటున్నారు రా అని నవ్వుతూ ఉంటాట. ఇలా కొలిచిన వాళ్ళందరూ అందులో కలిసిపోయారు, మళ్ళీ వీడు బయలుదేరారు కొలుస్తున్నారు ఇవాళ అని ఆయన నవ్వుతూ ఉంటాట. ఆయన కాబట్టి ఈశ్వర నేను ఇది ఇమ్మని అడగను.